శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ప్రైవేటీకరణ చేయటం నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర ఈ నెల 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పై మీడియా సమావేశంలో కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణాధ్యక్షుడు శివకుమార్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తాము, గవర్నమెంట్ అన్ని కూడా రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంతా కూడా చూస్తాను. సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి ప్రైవేట్ వారికి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పిస్తా ఉన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 28 అయ్యే పరిస్థితి. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, పర్మిషన్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఆ 17 మెడికల్ కాలేజీలో 7 కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా మిగతా 6 కాలేజీలు 25వ సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో వాటితో పాటు మిగతా 7 కాలేజీలు కొన్ని ఫౌండేషన్, కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీలు మొత్తం 11 ఒక 17 28 కాలేజీల్లో మనకి మన బిడ్డలకి, పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో పేద ప్రజలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి 8,000 కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇక 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే 1,00,000 రూపాయల వాల్యూ చేసే ఆస్తులు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి. కానీ ఈరోజు అటువంటి 1,00,000 కోట్ల ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాం. దీనివల్ల మన విద్యార్థులు ఫీజు ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు. అదేవిధంగా హాస్పిటల్స్ వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము. ఇటువంటివి జరగకూడదు, ఆపాగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా 12వ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. అన్ని మండలాల నుంచి అదేవిధంగా పట్టణం నుంచి ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ప్రజలంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు 28 కాలేజీలు వస్తే మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది.